రేపే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి. మీనరాశి వారికి ఊహించని మార్పు మీ జాతకం మారబోతోంది. గత కొంతకాలముగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు. మీరు చక్రం తిప్పబోతున్నారు. రేపు మాస శివరాత్రి నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఈ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది. అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. రేపు శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా మీనరాశి వారి జీవితంలో పూర్తి మార్పులు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. గత కొంతకాలముగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు ఈ సమయంలో మీ కంటపడనున్నాడు. కనుక మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ శత్రువుని దూరంగా పెట్టినట్లయితే మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. మీరు ఈ సమయంలో ఉత్సాహంగా పనిచేయాలి. బంధువుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలు పెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచిది. మంచి విజయాన్ని అందుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం నెరవేరుతుంది. కొన్ని కీలకమైన సమయాలలో ఓర్పు అనేది చాలా అవసరమండి. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధి బలం చాలా బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు మీకు పరిష్కారంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించండి. ఇష్టదైవ ధ్యానం వలన మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదు. ఈ మీనరాశి వారికి సమయం అంతా కూడా ఊహించని రీతిలో మారుతుంది. మీరు కన్న కలలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారికి గత కొంతకాలంగా మీరు ఏవైతే ఇబ్బందులు అనేవి పడుతూ ఉన్నారో అటువంటి ఇబ్బందుల నుండి ఈ సమయం పూర్తిగా అనుకూలతను తీసుకువస్తుంది. వీరు ఈ సమయంలో పాటించిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో జన్మశని, ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉండవచ్చు. ఆరోగ్యం విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలి. ప్రతి పని యందు కూడా సమస్యలు అనేవి కొంచెం ఇబ్బందులు పెట్టవచ్చు. వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయము కూడా కలగవచ్చు. ఈ రాశి వారికి ఎవరెవరికి అంటే ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం కనిపిస్తుంది. ఉద్యోగంలో సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. జాగ్రత్త వహించడం మేలు. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా వేధించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. రైతాంగం వంటి రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా అయితే ఉంటుంది. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు. మీనరాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారములు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండాలి. మీనరాశి సినీ రంగం, మీడియా రంగాల వారికి కూడా అంత అనుకూలమైన సమయం అయితే కాదు. 6వ స్థానమునందు కేతువు ప్రభావం చేత, చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావము చేత అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు వహించాలని సూచన. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే 2025 సంవత్సరంలో మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురు దక్షిణామూర్తిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి. మీకు మంచి జరుగుతుంది. దశరథ ప్రోక్తస్థాని స్తోత్రాన్ని పఠించడం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతను తెచ్చిపెడుతుంది అని కూడా చెప్పడంలో సందేహం లేదు.
ఈ మీనరాశి వారి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశిగా చెప్పాలి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. ఉత్తరభద్ర 1వ పాదం వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునుట, ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. ఉత్తరభద్ర 3వ పాదం వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు, పరస్త్రీ సాంగత్యాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 4వ పాదం వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు, చాలా అదృష్టవంతులు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది, పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదం వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. రేవతి నక్షత్రం 4వ పాదం వారు చాలా తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి, మంచి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి. ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు, రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పాలి. ఈ రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి, మెత్తని అందమైన తల వెంట్రుకలను కూడా కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు, నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు, చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటూ ఉంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చెయ్యాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి, ఒకరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. వీరికి కళా సాహిత్య రంగాలు మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.